ధన్యవాదాలు అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగం మీద ధన్యవాదం తెలిపే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా నిన్న గవర్నర్ గారి ప్రసంగం ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్ డాక్యుమెంట్ లాగా ఉంది అధ్యక్ష. కూటమి ప్రభుత్వం తాలూకా కమిట్మెంట్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా నిన్న గవర్నర్ గారి ప్రసంగం ఆద్యంతం జరిగింది. చాలామంది సభ్యులు చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష. అయితే ముఖ్యంగా మనకు తగిలినటువంటి గాయాన్ని మనం మర్చిపోతే మనం ముందుకెళ్ళడానికి స్ఫూర్తి తగ్గిపోతుంది అధ్యక్ష. ఖచ్చితంగా గత 5 సంవత్సరాలు మన ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి కార్యక్రమాన్ని సభ ద్వారా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం, దాని నుంచి స్ఫూర్తి పొంది రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో వాళ్ళందరి సహాయ సహకారాలు ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది అధ్యక్ష. ముఖ్యంగా మన ఈ అసెంబ్లీలో గత 5 సంవత్సరాలు మేము ఈ అసెంబ్లీలో ఉన్నాం అధ్యక్ష. ఈ అసెంబ్లీలో చాలా రకాలైనటువంటి విన్యాసాలు చూసాం అధ్యక్ష. లీడర్ ఆఫ్ ది హౌస్ పొజిషన్లో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి వెక్కిలి నవ్వులు, వాళ్ళ సభ్యులకు తాలూకా వికృత చేష్టలు, వ్యక్తిత్వ హననం, వ్యక్తిగత దోషణలు, చాలా రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అధ్యక్ష. రాష్ట్రంలో రాజకీయం అనేది ఈ రకంగా కూడా ఉంటుందా? రాజకీయం ప్రజల సేవ కోసం కాదు, కక్ష తీర్చుకోవడానికి అని చెప్పి ఒక కొత్త విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు అధ్యక్ష. మరి 5 సంవత్సరాలు ప్రజలు అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురయ్యారు. కనీసం వ్యక్తితో వ్యక్తి మాట్లాడాలంటే కూడా భయపడినటువంటి పరిస్థితులు మనందరం కూడా రాష్ట్రంలో మనం చూసాం. ఇన్ని రకాలైనటువంటి ఘోరాలు చూసిన తర్వాత ప్రజలు విసిగి వేసారి 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మరి విజయం సాధించాలి, మరి ఈ రాష్ట్రం మళ్ళీ గాడిలో పడాలనంటే ఖచ్చితంగా వీళ్ళ అవసరం ఉంది రాష్ట్రానికి అని ప్రజలు గమనించి 164 సీట్లని 95% స్ట్రైక్ రేట్తో అద్భుతమైనటువంటి మెజారిటీ ఇచ్చారు అధ్యక్ష. దానికి చంద్రబాబు నాయుడు గారు కమిట్మెంట్ అనేది ఎలా ఉంటుందో ఈ 2 సంవత్సరాల్లో మనందరం కూడా చూసాం. రాష్ట్రం పరిస్థితి అన్ని రకాలుగా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే అసలు మనకు ఉన్నదేంటి, మనం చేయగలిగింది ఏంటి, ఏం చేస్తే రాష్ట్రం మళ్ళీ బాగుపడుతుంది, అసలు ఈ వ్యవస్థను అంతటిని స్ట్రీమ్లైన్ ఎలా చేయాలి అని చెప్పి ఆయన మళ్ళీ కొత్తగా విభజించబడినటువంటి రాష్ట్రంలో ఏ రకంగా అయితే ఆ రోజు 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టారో మళ్ళీ అదే పరిస్థితికి వచ్చినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఆయన వయసు మర్చిపోయి మరి పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం అధ్యక్ష. ఈరోజు రాష్ట్రం ఒక విజన్ పెట్టుకున్నారు, 2047 నాటికి 3.8 lakh ట్రిలియన్ కరెన్సీ ఉండేట్లాగా మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి, తలసరి ఆదాయం 55 లక్షలు మినిమం ఉండాలి అనే ఒక విజన్ పెట్టుకుని ఆయన ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం అధ్యక్ష. అనేక రకమైనటువంటి మాటలు, ఉదాహరణకి మన రాజధాని అమరావతి 2014-19లో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రసంగించిన తర్వాత నేను కూడా మీ అమరావతికి నేను సపోర్ట్ చేస్తున్నాను, 30,000 ఎకరాలు ఉండకపోతే కాదు అని చెప్పి ఆయన అధికారంలోకి రాగానే 3 ముక్కలాట మొదలు పెట్టారు. పోలవరం డయాఫ్రామ్ వాల్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాలు ఆయన ప్రసంగాల్లో చెప్పారు. ప్రతి ఒక్క విషయంలో కూడా అయితే చింత చచ్చిన పులుపు చావలేదన్న సామెత జగన్మోహన్ రెడ్డికి అచ్చంగా సరిపోతుంది అధ్యక్ష. ఎందుకనంటే 151 సీట్లతో గెలిచినటువంటి పార్టీ 5 సంవత్సరాలు చేసినటువంటి దారుణాలకు గాను 11 సీట్లకు వచ్చినా ఇప్పటికీ కూడా అదే ధోరణి. మరి మొన్న జరిగినటువంటి గుంటూరు ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఎన్నో చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ కూడా ఆలోచన శక్తి అనేది పెరగలేదు అధ్యక్ష. మొన్న మధ్యన ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చూశాను అధ్యక్ష, ఆయన ఏం మాట్లాడుతున్నాడని అంటే డాటాకి మైండ్ అప్లై చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. దానికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఎంత కష్టపడుతున్నారో మాకు అర్థం కావట్లేదు, అంత సింపుల్గా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. డాటాకి మైండ్ అప్లై చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. లడ్డూలో కల్తీ జరిగింది అని అంటే దాని యానిమల్ ఫ్యాట్ అన్నం కూడా రాదు, నాన్ వెజ్ అని మాట్లాడతాడు. ఎంత దారుణం అంటే అధ్యక్ష,
బూతులు తిట్టినటువంటి వ్యక్తులకి మీరు సన్మానాలు చేయాలని అడుగుతాడు. ఇప్పటికీ కూడా ఆ సైకో మెంటాలిటీ అనేది పూర్తిగా పోకుండా, అయితే దీనివల్ల సమస్య ఏంటంటే అధ్యక్ష, రాష్ట్రానికి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ తగ్గుతుంది అధ్యక్ష. ఈరోజు మీ 5 సంవత్సరాల పరిపాలన వల్ల ఎన్ని ఇండస్ట్రీస్ బయటకు వెళ్ళిపోయినాయి, ఎన్ని వ్యాపార సంస్థలు బయటకు వెళ్ళిపోయినాయి. లూలు లాంటి ఒక వ్యవస్థ మళ్ళీ నేను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి అంటూ పెట్టననేటువంటి దౌర్భాగ్య పరిస్థితిని మీరు రాష్ట్రానికి తీసుకుని వస్తే, కేవలం 2 సంవత్సరాల్లో తనకున్నటువంటి బ్రాండ్ ఇమేజ్ని వాడి ఈరోజు ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొని రాగలిగి, ఈరోజు ఆయన దావోస్ వెళ్ళి అక్కడ ఎన్నో కంపెనీలతో మాట్లాడి ఎంఓయూలు చేయించుకుని ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన ప్రయత్నం చేస్తుంటే, ఈరోజు పొట్టేలు తలనరికి మరి రక్తాభిషేకాలు చేయటం, రప్ప లాంటి మాటలు మాట్లాడి యువతను తప్పుదావు పట్టించడం, ఇంకా నేను వస్తే మీ అందరికీ గొడ్లేరదేస్తాను లాంటి మాటలు మాట్లాడటం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం అధ్యక్ష. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగంలో ఈ విషయాలన్నీ మనం ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేనప్పటికీ ఇదొక వేదిక అధ్యక్ష. ఇలాంటి ఒక దేవాలయంలో ఖచ్చితంగా ప్రజలు అనేవాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు ప్రధానమైనటువంటి అంశం, ఈరోజు రాష్ట్రంలో నేను ఇస్తున్నటువంటి సంక్షేమం వాళ్ళ జీవితం మార్చడానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక డ్రీమ్తో ఈరోజు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎన్నికల హామీలు, ముఖ్యంగా సూపర్ 6 దాదాపు 63 లక్షల మందికి పెన్షన్లు ఈరోజు ఇస్తున్నాం అధ్యక్ష. 66 లక్షల మందికి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈరోజు మనం చదువుకోవడానికి వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాం అధ్యక్ష. అలాగే స్త్రీ శక్తి ద్వారా ఇప్పటికి దాదాపు 37 కోట్ల ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్స్ రిజిస్టర్ అయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అన్నదాత సుఖీభావ కింద 46 లక్షల మంది పైచిలుకు రైతులకి ఈరోజు డబ్బులు అందించగలుగుతున్నాం అధ్యక్ష. ఈరోజు అలాగే దాదాపు 1 కోటి పైన ఫ్యామిలీస్కి ఈరోజు దీపం పథకం ద్వారా మనం గ్యాస్ సిలిండర్స్ ఇప్పించగలుగుతున్నాం అధ్యక్ష. అన్నిటికీ మించి అధ్యక్ష మెగా డిఎస్సీ అధ్యక్ష. మెగా డిఎస్సీ అని ఎందుకు అన్నానంటే అధ్యక్ష, ప్రత్యేకంగా ఎందుకంటే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు మనం చేసినా టీచర్ ఉద్యోగాలు 16,000 ఉద్యోగాలు అధ్యక్ష. ఒక టీచర్ ఒక సొసైటీని ఏ రకంగా తయారు చేయగలడో మనందరికీ తెలుసు. అలాంటిది 16,000 మంది కుటుంబాలకు మనం జీవితం ఇచ్చినట్టే కాకుండా ఈరోజు సొసైటీలో ఒక పెను మార్పు తీసుకురావడానికి ఈ మెగా డిఎస్సీ లాంటివి ఎంతో ఉపయోగపడతాయో మీరే ఆలోచించండి అధ్యక్ష. ఈరోజు ఆటో డ్రైవర్ సేవలో కానీ, మత్స్యకార సేవలో కానీ ఇలా అనేక రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే ఒక పక్క అభివృద్ధి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సహచర్యం, అలాగే మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్రం ముందుకెళ్తున్నటువంటి తీరు, ఈరోజు పల్లె పండుగ లాంటి కార్యక్రమాలు చేసి గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేసే దిశగా మనం వేస్తున్నటువంటి రోడ్లు, ఈరోజు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు గవర్నర్ గారు ప్రసంగంలో ప్రతిబింబించడం అనేది నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయం. ఈరోజు ప్రభుత్వం పడుతున్నటువంటి కష్టానికి ఆయన ఇచ్చినటువంటి ఒక ప్రసంగం నిజంగా నిజమైనటువంటి నిదర్శనం. ఈరోజు గవర్నమెంట్కి గౌరవం ఇచ్చినటువంటి కార్యక్రమంగా కూడా ఈరోజు మనందరం భావించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అయితే ఈరోజు లోకేష్ అన్న గారు కానీ విద్యా వ్యవస్థలో ఆయన తీసుకొస్తున్నటువంటి మార్పులు, అలాగే ఈరోజు మనకున్నటువంటి వృద్ధి రేటు ఏదైతే ఈరోజు తలసరి ఆదాయం గత ఏడాది కన్నా ఈరోజు 2.66 లక్షల నుంచి 2.95 లక్షలకి పెంచే కార్యక్రమం, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఒక మనిషి కష్టం, ఒక మనిషి విజన్. అయితే దీనిలో అందరం కూడా భాగస్వాములు అవ్వాలి. ఖచ్చితంగా ఆయన పడుతున్నటువంటి కష్టానికి మనందరి సహకారం, ముఖ్యంగా ప్రజల సహకారం ఉంటే ఖచ్చితంగా మనం అన్ని అనుకున్నవన్నీ సాధించడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు, ఎందుకంటే మనం చూసాం 2014 నుంచి 19 వరకు మన రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉన్నది, ఏ పరిస్థితిలోకి వచ్చింది. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ రకమైనటువంటి కష్టాలు మనం అనుభవించాం. ఈరోజు ఆయన సృష్టించినటువంటి దుశ్శాసన పర్వాన్ని ఏ రకంగా మనందరం కూడా అనుభవించాం, మనందరం కూడా చూసాం. ఖచ్చితంగా ఇది మారాలి అని అంటే ప్రజల సహకారం ఉండాలి. ఖచ్చితంగా ఆ రకంగా సహకారం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మళ్ళీ ముందుకెళ్తుంది. ఆ భగవంతుడు ఆయనకి ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ గవర్నర్ గారి ప్రసంగం మీద ధన్యవాదం తెలిపినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. చాలా చక్కగా మాట్లాడారు.